మంత్రి రోజా తన సొంత నియోజకవర్గం నగరి నుంచి పారిపోవటానికి సిద్ధమైపోయింది. నగరి నియోజకవర్గ ప్రజలు చిత్తుగా ఓడిస్తారంటూ ఒంగోలుకి ప్రయాణమైంది. అయితే ఒంగోలు నియోజకవర్గ ప్రజలు రోజా రాకపై ఆ దరిద్రం మాకొద్దంటూ వాళ్ళు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఒంగోలు రోజా ఎందుకు పోవాలనుకుంటుంది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, రోజా ఎలా ఒంగోలులో అడుగు పెట్టబోతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన మంత్రి రోజా గారి గురించి మీ అందరికీ తెలుసు. జబర్దస్త్లో బూతు జోకుల కార్యక్రమానికి జడ్జిగా ఉంటూ మహిళల్ని అవమానిస్తూ ఉంటే, కించపరుస్తూ ఉంటే ఎకలు పక్కపక్కలు చేసినటువంటి దౌర్భాగ్యం, అదేవిధంగా అదే ప్రోగ్రాంలో అసభ్య భంగిమలతో డ్యాన్స్ చేసినటువంటి దౌర్భాగ్యం. ఒక నగర నియోజకవర్గ శాసనసభ్యురాలుగా నగర నియోజకవర్గ అభివృద్ధికో లేకపోతే రాష్ట్ర యువతకి ఆదర్శంగానూ ఉండే విధంగా ఆవిడ ప్రవర్తన, ఆవిడ యొక్క వ్యవహార శైలి ఉండాలి. కానీ డబ్బుల కోసం ఎంత నీచమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడిందో మనందరికీ తెలుసు. సరే, సినిమాల్లో చేసిందంటే అది ఆవిడ వృత్తి, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ దౌర్భాగ్యాన్ని కొనసాగించింది. అయితే ఇప్పుడు రోజా నగర నియోజకవర్గంలో ఓడిపోతుందని, సొంత పార్టీ నాయకులే ఆవిడకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రిపోర్ట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏముందిలే కానీ రోజా గారి అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏడ్చిన దొంగ ఏడుపులు మనందరికీ తెలుసు. గ్లిజర్ని పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు సొంత పార్టీ వాళ్ళే నన్ను నగర్లో నాకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు, అది ఇదని చెప్పి రోజా గారు గతంలో మాట్లాడింది కూడా మీ అందరికీ తెలుసు. అందుకనే నగర్లో రోజా గారు పోటీ చేస్తే దాదాపు 30 నుంచి 40 వేల మెజార్టీతో గాలి భాను గారు గెలిచేటువంటి అవకాశం ఉందనే రిపోర్టు జగన్మోహన్ రెడ్డి ముందు ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ఆ రిపోర్టు రోజా ముందు పెట్టి, ఇక ఈసారి మళ్ళీ నేను మంత్రిగా తీసుకునేది లేదు, నిన్నే ఏదో ఒక మంత్రి ఇవ్వాలి కదా అని ఒక పనికి మాలినటువంటి మంత్రి నీకు ఇచ్చా, టూరిజం శాఖ అయితే కరెక్ట్గా సెట్ అవుతావని, అంటే టూరిజం శాఖను ఏదో అభివృద్ధి చేస్తావని కాదు, నువ్వు ఒక టూరిస్టులాగా దేశం అంతా ప్రపంచకం అంతా తిరగటానికి పనికి వస్తుందని చెప్పి నీకు ఆ శాఖ ఇచ్చా, మళ్ళీ నీకు ఎమ్మెల్యే ఇచ్చేటువంటి ఆలోచన నాకు లేదు, ఇచ్చినా నిన్ను ఓడించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కాబట్టి నిన్ను ఒంగోలు పంపిస్తా అంటే అక్కడ ఉన్నటువంటి ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు చంద్రబాబు నాయుడిని తిట్టాలి, లోకేష్ని బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ని విమర్శించాలి అని చెప్పి అతనికి టార్గెట్ పెట్టి 180 కోట్ల రూపాయల డబ్బు ఇస్తే ఈ ముగ్గురిని తిట్టాలి, 180 కోట్ల డబ్బు ఇవ్వాలి, అప్పుడే నీకు ఒంగోలు ఎంపీ సీట్ ఇస్తానంటంతో అతను ఈ రాజకీయాలైనా వదిలేస్తా కానీ, ఆ ఎంపీ సీట్నైనా వదిలేస్తా కానీ నువ్వు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి కండిషన్లు నేను ఫాలో అవ్వనని చెప్పడంతో ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బాలినేని దగ్గరికి దూతగా పంపించి, అన్నా నువ్వు ఒప్పుకుంటే నేను ఎంపీగా పోటీ చేస్తా అంటే, పోరా పకోడీగా మీ అందరికంటే జగన్మోహన్ రెడ్డి కోసం నేను త్యాగం చేశా, 2 సార్లు మంత్రి పదవి వదిలేశా, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి వదిలేసి వచ్చా, ఆ తర్వాత మళ్ళీ నన్ను మంత్రిగా పీకేసి జగన్మోహన్ రెడ్డి నా జిల్లాలో నా జూనియర్ని మంత్రిగా ఉంచినా కూడా నేను సహించా, జిల్లా మొత్తం రాజకీయం చేసినటువంటి నన్ను ఇవాళ ఒక బఫూన్లా చిత్రీకరించినప్పటికీ ఈ పార్టీలో ఉంటుంటే, ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చి నువ్వు ఆ చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చి నా దగ్గర ఎంపీగా పోటీ చేస్తావా, నేనంత పకోడిగాడినా, నేను ఆల్రెడీ మాగుంట శ్రీనివాసరెడ్డికే నా మద్దతు అని చెప్పాను, అతను ఎంపీగా చేస్తేనే నేను ఎమ్మెల్యేగా చేస్తానని కూడా జగన్కి చెప్పాను, ఇప్పుడు నువ్వు వచ్చి మధ్యలో నువ్వు దూతగా ప్రయత్నాలు చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతను వెనుదిరిగిపోవడంతో, సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఒప్పుకోడేమో బాలినేని అనేటువంటి ఉద్దేశంతో రోజా గారిని ఆఫర్ చేసి రోజా గారిని ఒంగోలు ఎంపీగా పోటీ చేపించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒప్పుకుంటాడా, అక్కడ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా పక్కన పెడితే, ఒంగోలు పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఈ దరిద్రం మాకెందుకురా స్వామి, ఇప్పుడు దాకా నగర నియోజకవర్గ ప్రజల్ని తిట్టుకున్నారు చాలామంది, అంటే కొంతమందిని ఇవాళ నేను వంశీని గెలిపించినటువంటి గన్నవరం వాళ్ళని, అదేవిధంగా బూతులుగాడు కొడాలి నానిగాడిని గెలిపించినటువంటి గుడివాడ వాళ్ళ మీద, ఈ రోజాని గెలిపించినటువంటి నగర మీద, అనిల్ కుమార్ యాదవ్ అని ఒక బెట్టింగ్ బంగారాజు ఉంటాడు నెల్లూరు టౌన్లో, ఈ ప్రజల మీద కొంత రాష్ట్రంలో ఇట్లాంటి దౌర్భాగ్యాలను ఎట్లా బాగా గెలిపించుకున్నారు అక్కడ ప్రజలు, అంత అమాయకులేంది, ఇంత నీచులను ఎట్లా గెలిపించారు అని చెప్పి ప్రజల మీద కూడా కొంత చులకన భావం ఉండేది కొన్ని చోట్ల. అది తెలుసుకున్నటువంటి ఒంగోలు ప్రజలు ఈసారి దౌర్భాగ్యాన్ని కనుక మేము ఎంపీగా గెలిపిస్తే లేదా మేము ఓట్లేస్తే మా మొహాన ఉమ్మేస్తారు, పైగా నగర నియోజకవర్గం నుంచి 2 సార్లు శాసనసభ్యురాలుగా ఉంటే అక్కడ పీకిందేమీ లేకపోగా తన అన్నదమ్ములను అక్కడ పెట్టేసి 100 కోట్ల రూపాయల భూదందాలకి ఇసుక దోపిడీకే పాల్పడినటువంటి రోజా గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శనాలు కూడా ఆవిడ కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ఆ దౌర్భాగ్యం, బూతు జోకుల కార్యక్రమంలో జడ్జిగా ఉంటూ ఇంట్లో చిన్నపిల్లలతో అదేవిధంగా కూతురులతో కుటుంబాలు కూర్చొని చూడలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రోగ్రాంలో, అసభ్యమైనటువంటి జోకులేసేటువంటి ప్రోగ్రాంలో జడ్జిగా ఉండి ఆనందించినటువంటి ఆ రోజాకి ఓటేశామంటే
మమ్మల్ని కూడా చిన్నచూపు చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి ఉద్దేశంతో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు రోజా మాకొద్దు బాబు, ఆ దరిద్రం మాకొద్దు బాబు అని చెప్పి ఆల్రెడీ ఒంగోలులో ఒక విపరీతమైనటువంటి చర్చ లేవడంతో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలతో నాకెందుకు బొక్క, కులంతోనో మతంతోనో డబ్బుతోనో ప్రలాభాలతోనో బెదిరింపులతోనో రాజకీయం చేద్దాం, వ్యవస్థల్ని చెరబట్టి వ్యవస్థల్ని పోలీసుల్ని ప్రభుత్వాధికారుల్ని కొని ఎన్నికలు చేయాలనుకుంటున్నాం తప్ప ప్రజల ఓట్లతో కాదు కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఒంగోలు పార్లమెంటు ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తాడా, లేదంటే రోజా గారిని తీసుకొచ్చి ఒంగోలు నియోజకవర్గ ప్రజలను ఎత్తిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడా అనేది మరొక 10-15 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. రోజా గారు వస్తే మేము బంపర్ విక్టరీ కొడతామంటూ ఒంగోలు తెలుగుదేశం పార్టీ నాయకులు సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.